హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలానే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఇప్పుడు రెసిపీ ఏంటంటే బీరకాయ అండి. బీరకాయని ఇలాగా పొట్టు మొత్తం తీయకుండా లైట్గా తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ. ఇలా పొట్టు తీసుకున్న బీరకాయని చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచులు పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని బీరకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి మనం స్టఫింగ్ అనేది పెడతాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ ముక్కలు అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాము. మిగతా ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే గసగసాలు, ఒక పెద్ద స్పూన్ గసగసాలు వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవైతే మంచి కలరు, మంచి స్మెల్ కూడా వస్తాయండి. అలానే 6 జీడిపప్పులు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, మాడిపోకుండా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. 4-5 కరివేపాకు ఆకులు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గ్రేవీ. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇదంతా ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే నానపెట్టుకున్న గసగసాలు కూడా వేసుకోవాలండి. ఆ గసగసాలు కూడా వేసుకొని మెత్తటిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి అండి, ఇది ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. 2 పెద్ద స్పూన్లు పొడి వేసాను. అలానే ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్ వేసాను. 1/2 చెంచా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని మెత్తగా నీళ్ళు వేయకుండా గట్టిగా ముద్దలాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇలా బీరకాయ ముక్కల్లో మధ్యలో ఇలా అన్నిటికీ కూరేయాలండి. మొత్తం చక్కగా ఇలాగ అన్నీ పెట్టుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే ఈ బీరకాయ ముక్కల్లో స్టఫింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న బీరకాయ ముక్కలు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు ఏవైతే స్టఫింగ్ పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బీరకాయ ముక్కలు అన్నీ కూడా మంచిగా కలుపుకొని ఇలాగ సెట్ చేసేసుకొని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి మంచిగా బీరకాయ అనేది ఇలా ఈ విధంగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు అనేది విరిగిపోకుండా మంచిగా స్లోగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా క్రీమీగా మంచి ఎమ్మి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని లేదా చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. పుల్కాలకు కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.